గత సంవత్సరం అనగా 2025 అక్టోబర్లో వెల్లుతి గ్రామంలో 14వ వార్డులో షేక్ మాబుని అనే మహిళని తనకి పరిచయం ఉన్న సిరారుద్దీన్ అనే వ్యక్తి చంపేసి పారిపోయినాడని మనం కేసు రిజిస్టర్ జరిగింది. విచారణలో భాగంగా గత 3 నెలల నుంచి కూడా తిరుగుతున్నాము. కర్నూలు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఒక టీమ్గా ఫామ్ చేసి ఆ టీం తిరుగుతూ ఉండగా మాకు రాబడిన సమాచారం మేరకు నిన్న మదార్పురం బ్రిడ్జి వద్ద ముద్దాయి ఉన్నదని సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయిని విచారిస్తే ముద్దాయి గత 10 సంవత్సరాల నుంచి కూడా సుంకం వసూలు చేసే పని చేస్తున్నాడని టెండర్ వేసుకొని వ్యక్తిలో సుంకం వసూలు చేసేవాడు. 8 సంవత్సరాల క్రితం ఈ సుంకాలు వసూలు చేసే క్రమంలో షేక్ మాబునితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వాళ్ళకి వివాహేతర సంబంధంగా ఉండేది. గత 6 నెలల క్రితం నుంచి కూడా షేక్ మాబుని దూరం పెడుతూ ఉంది. తను ఈ సుంకం వసూలు చేస్తున్నప్పుడు తను పరిచయంలో 30,000 ఇస్తూ తనని 8 సంవత్సరాలు కూడా తను బాగా చూసుకుంటూ ఉండేవాడు. ఈ 6 నెలల నుంచి దూరం పెట్టడంతో ఎందుకు దూరం పెడుతుంది అని తనకి కొద్దిగా అనుమానం వచ్చింది. ఈ అనుమానము కొద్దిగా తను విచారిస్తే వాళ్ళకి తొగర్చేడు గ్రామానికి చెందిన జనార్దన్తో పరిచయాలు ఉన్నాయని కొద్దిగా అనుమానం ఏర్పడింది. గత అక్టోబర్లో ఇంటికి వెళ్ళి ఇంటి ఒంటరిగా ఉండడం చూసి మాట్లాడుతూ ఉండగా ఎందుకు ఇది ఇట్లా చేసి దూరం పెడుతున్నామని విచారించగా ఆ క్రమంలో నా ఇష్టం, నేను ఎవరికైనా ఉంటాను, నీతో నాకు సంబంధం లేదు అనడంతో కోపంతో అక్కడే ఉన్న కడవలు తీసుకొని మనిషిని ముక్కలుగా విచక్షణారహితంగా నరకడంతో ఆ మహిళ అక్కడికంటే చంపేసి అక్కడి నుంచి పారిపోయి అప్పటి నుండి గుంటూరు, విజయవాడ, వైజాగ్లోకి పనిచేసుకుంటూ గుంటూరులో గ్రౌండ్లో పనిచేసుకుంటూ వేసిస్తున్నాడు. గత ఒక నెల క్రితము గ్రౌండ్లో పనిచేస్తూ ఉండగా కింద పడిపోతే కుడికాలు కొద్దిగా ఫ్రాక్చర్ లాగా అయింది. మోకాలుకి పని చేయడం పోవడంతో డబ్బులు లేక పని చేయడంతో తినడానికి లేక మొన్నటి రాత్రి బయలుదేరి గుంటూరు నుంచి బయలుదేరి డోన్కి వచ్చి డోన్ నుంచి మదార్పురం దగ్గర ఆగి తీసుకొని డబ్బులు అడదాం లేక కర్నూలు పోదామని అక్కడ ఆవడంతో రాబడిన సమాచారం బట్టి మేము అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ముద్దాయిని డోన్ కోర్టుకి పంపిస్తున్నాము రిమాండ్. వివాహేతర సంబంధానికి జరిగిన హత్య, ఇట్లాంటి వివాహేతర సంబంధాలు కానీ ఎటువంటి దీని ఇట్లాంటి సందర్భాల్లో మేము చెప్పే ఎస్పీ గారు కానీ ఎవరైనా ఆఫీసర్లు చెప్పేది కఠిన చర్యలు తీసుకుంటాం. మాకు దృష్టికి వస్తే తీసుకుంటాం. ఇట్లాంటి కొనసాగితే మాత్రము కుటుంబంలో, సంఘంలో ఒక చెడ్డ పేరుగా మిగిలిపోతుంది. ఇలాంటివి ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయొద్దని మన